ఆంజనేయ స్వామి వారికి ఎందుకు ఇష్టం? స్వామివారికి సింధూరం సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయనే అంశాలపై తెలుగు పాపులర్ టీవీ ప్రత్యేక కథనం మీకోసం. ఆంజనేయ స్వామి అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది సింధూరం. సింధూరం ఆంజనేయ స్వామి వారికి సమర్పిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకులు వంశీకృష్ణ తెలిపారు. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన స్వామివారికి సింధూరం సమర్పిస్తే కార్యసిద్ధి లభిస్తుందని అర్చకులు పేర్కొన్నారు. సీతారాముల దర్శనార్థం వెళ్లిన ఆంజనేయ స్వామి సీతమ్మ తల్లిని చూడగానే సీతమ్మ తల్లి నడిపినట్లు సింధూరం దర్శనమిచ్చింది. ఈ సింధూరం పాపిడిలో పెట్టుకుంటే భర్త ఆయుష్ పెరుగుతుంది, కావున సీతమ్మ తల్లి పెట్టుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆంజనేయ స్వామి సీతారాముల వారికి పరమ భక్తులు. అయితే తన రామయ్య ఆయుష్ దీర్ఘాయుష్మంతుడు అవుతాడని తాను కూడా సింధూర లేపనాన్ని శరీరం మొత్తం పూసుకొని పరవశితులయ్యారు. ఎవరైనా భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని పూజలు చేయటం, స్వామివారికి సమర్పించడం ద్వారా కోరిన కోరికలు తీరడమే కాక సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అర్చక స్వాములు వేద పండితులు చెబుతున్నారు. పురాణాలు శాస్త్రాలు రామాయణ మహాభారతంలో కూడా ఈ ప్రస్తావన ఉందని అర్చకులు వెల్లడించారు. ఆంజనేయ స్వామికి అత్యంత ఇష్టమైన నామం శ్రీరామనామం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ భక్తులు ఆంజనేయ స్వామి వారి ముందు భజన కార్యక్రమాలు చేసి వారికి ఇష్టమైన సింధూరం సమర్పించడం ద్వారా మంగళం జరుగుతుందని, అమంగళాలు తొలగిపోతాయని అర్చక స్వాములు తెలియజేశారు.